మొక్కజొన్న ఇది మొక్కజొన్ననా? ఎంత ఎకరానికి ఎంత పెట్రోల్ కాలిద్ది? ఎకరానికి ఎంత లీటరు? ఆడ మొగనా ఇది మొగ? మామూలు మొక్కజొన్నేనా? మొత్తం పురుగు పట్టినట్టుందిగా. పట్టాల మందు కొట్టాలి కొద్ది టైం. ఇంతకుముందు కూడా మొక్కజొన్న పండించినట్టుందిగా. మొక్కజొన్న వానాకాలంలో. ఎన్ని పండి ఎకరానికి? ఎకరానికి 30 పండినాయండి. 30. ఏమి సీడ్ ఇది? ఇదే బాగా పురుగు పట్టినట్టుంది కదా. బాగా పురుగు ఏం లేదండి. ఎన్ని పంటలు పండుతుంది సంవత్సరానికి? 2 అండి. 2 పంటలు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వేసి? ఇదండి 16 రోజులు అండి. 16 రోజులు. 16 రోజులు అండి. ఎన్ని రోజులకి వస్తుంది ఇది క్రాప్? 60 రోజులకి గిల్లుకి వస్తుంది. 90, 20 రోజులు, 100 రోజులు పట్టిద్దండి. 100 రోజులు. మళ్ళీ బొండాలతో అమ్ముతారా? ఒలిసి గింజలు కింటా ఎంత ఉంటుంది? 2400 అండి. 2400. మీరు ఎప్పుడు ఇట్లానే వ్యవసాయం చేస్తారా? ఇది మామూలుగా లేటెస్ట్గా 3 సంవత్సరాలు అయింది. మీరే తయారు చేయించారా ఎట్లా? లేదు తెచ్చుకోవటం. ఎంత కొన్నారు? ఇదండి సెకండ్ హ్యాండ్లో 22,000 కొనండి. ఇవి మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఈ టాటర్ గడ్డలు అటు ఇటు మెసులుతుంది. మామూలుగా దుక్కి మీద అయితే మంచిగా పోతుంది. రకంగా తోలి మళ్ళీ దోలు తెరవాలి. ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది ఇది? 40-45 వస్తాయండి యాసంగి అయితే, మనం పండించుకునే దాన్ని బట్టి. ఎక్కడండి మనది? ఖమ్మం. ఇది కూడా 7 HP అయితే బాగుంటుంది. ఇంకా 7 HP. ఇది 5 HP. 5 HP. పత్తి కానీ మొక్కజొన్న అన్ని పాటు చేసుకోవచ్చు, విత్తనాలు వేసుకోవచ్చు. దీంతో కూడా మనం తయారు చేసుకోవటం అన్నీ. మీరే తయారు చేసుకున్నారా? ఎల్లింగ్ మిషన్ ఉంది, అన్ని మనం మన ఇష్టం. పత్తి అచ్చు కూడా దీంతో చదువుతాం. మొక్కజొన్న వచ్చు, పత్తి అచ్చు. మీరు వేరే వాళ్ళకి తయారు చేసి ఇస్తారా కావాలంటే? లేదండి, మన సొంతం. వేరే వాళ్ళకి ఏముండదు. గోంగూర కూరగాయల పొడి ఇది. ఏ ఊరు ఇది? గుదిమళ్ళ అండి. గుదిమళ్ళ. ఏం పేరు మీ పేరు? సామినేని కోటేశ్వరరావు. సామినేని కోటేశ్వరరావు. ఓకే.